తెలంగాణలో రైల్వేల పురోగతికి కేంద్రం నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే రీజియన్లో దాదాపుగా విద్యుదీకరణ పూర్తయిందని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలును కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి 10న గోవాలోని వాస్కోడిగామా నుంచి ఈ రెగ్యులర్ సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ తరఫున అనేక రకాల బడ్జెట్ నిధులు కూడా పెంచడం జరిగింది. కొత్త ట్రైన్లు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన తెలంగాణలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్, చాలా ప్రాధాన్యత కూడినటువంటి రైల్వే స్టేషన్. దీనికి టోటల్గా పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఆధునికమైనటువంటి సౌకర్యాలతో అంత వేగవంతంగా నిర్మాణ పనులు ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతూ ఉన్నాయి. సుమారు 715 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రధానమంత్రి గారు స్వయంగా సికింద్రాబాద్కు వచ్చి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాచిగూడ కానీ నాంపల్లి కానీ, నాంపల్లి కూడా 429 కోట్లతో ఆధునీకరణ, అత్యాధునిక వసతులతో ఆ యొక్క రైల్వే పనులు కూడా ప్రారంభమైనవని మనవి చేస్తా ఉన్నాను. ఈ సికింద్రాబాద్ స్టేషన్ పనులు వచ్చే సంవత్సరం ఎండింగ్ వరకు ఇది పూర్తి స్థాయిలో ఈ నిర్మాణ పనులు పూర్తయితే చాలా అద్భుతంగా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే రకమైనటువంటి లుక్తో, అదే రకమైనటువంటి సౌకర్యాలతో ఆధునికమైనటువంటి రైల్వే స్టేషను, మరి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీతో ఆ యొక్క రైల్వే స్టేషను ఇది మన సికింద్రాబాదు ప్రజలకు అందుబాటులో వచ్చే 25వ సంవత్సరము ఎండింగ్ లోపల మనకు